హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అలేఖ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో మీకు కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి చక్కగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి కొలతలతో. మనకి ఇప్పుడు మార్కెట్లో కూడా చక్కగా కాలీఫ్లవర్ అనేది అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుంది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే ఈ పచ్చడి చక్కగా ఒక 4 to 5 months పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ముందుగా ఇక్కడ ఒక అరకిలో దాకా కాలీఫ్లవర్ని తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాను. తర్వాత వాటిని చక్కగా వాష్ చేసుకుని ఇలా ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. మనకి కాలీఫ్లవర్ ముక్కలు అనేది తడి ఉండకూడదు. తడి ఉంటే ఏమవుతుందంటే మనకి పచ్చడి అనేది నిల్వ ఉండదండి, పాడైపోతుంది, బూజు వస్తుంది. అందుకే మనకి తడి లేకుండా ఇట్లా ఒక పొడి గుడ్డ తీసుకుని దాని మీద ఆరబెట్టుకోవాలండి. ఒక ఫ్యాన్ కింద ఒక 5 to 10 minutes ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఈ లోపల మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఇక్కడ మనము ఆవాలు మెంతుల పొడి కోసమని నేను ఇక్కడ పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయిలోకి ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలను వేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా మెంతుల్ని వేసుకున్నాను. రెండింటినీ కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండింటినీ కూడా దోరగా వేయించుకోవాలండి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి. మనకి లైట్గా కలర్ మారితే సరిపోతుందండి. మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మనకి చేదు వచ్చేస్తుంది మాడిపోతే. అందుకే మనం చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చక్కగా ఇలా కదుపుకుంటూ వేయించుకోండి ఒక 5 నిమిషాల పాటు. చూసారు కదా, మనకి ఆవాలు మెంతులు ఇలా చిటపటమన్నాక కలర్ మారాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తటి పొడి కింద చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పొడి కింద చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఆరబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. దానిలోకి మనం చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 కప్ దాకా కారాన్ని వేసుకున్నాను. తర్వాత దానిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 కప్పు దాకా ఉప్పుని వేసుకున్నానండి. చక్కగా వీటిలన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి, కాలీఫ్లవర్ ముక్కలకి పట్టే విధంగా. ఉప్పు ఒకేసారి వేసేసుకోవద్దండి, చూసి వేసుకోండి. అందుకే నేను ఫస్ట్ కొంచెమే వేసుకున్నాను, మనకి సరిపోతుంది ఉప్పు. ఇప్పుడు మనం పచ్చడికి తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం నేను పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని దానిలోకి ఒక 1/2 లీటర్ దాకా నూనెను వేసుకున్నాను. నూనె వేడవ్వాలండి. నూనె వేడయ్యాక ముందుగా మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక మొత్తం వెల్లుల్లిపాయలని ఇలాగా దంచి పెట్టుకుని యాడ్ చేసుకున్నానండి. మీ ఇష్టం అండి, ఎల్లుల్లిపాయలకి కొలత ఏమీ ఉండదు, మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. తర్వాత నేను దానిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలను వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకున్నానండి. చక్కగా పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తాలింపు మొత్తం కూడా చక్కగా వేపుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ ఒక 2 రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకున్నాను. ఒక 2 నిమిషాల పాటు ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తాలింపు మొత్తం కూడా పూర్తిగా చల్లారిపోవాలండి. చల్లారిపోయాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. చెయ్యి పెట్టద్దండి, చెయ్యి పెట్టకుండా గరిటితోనే మిక్స్ చేసుకోండి. అప్పుడు మనకి పచ్చడి అనేది పాడవకుండా నిల్వ ఉంటుంది.
చక్కగా తిప్పుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మనకి మిక్స్ అయిపోయింది కదండి. మిక్స్ అయిపోయాక నేను ఇక్కడ ఒక 2 నిమ్మకాయలు, ఒక పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకున్నాను. 2 పెద్ద సైజు నిమ్మకాయలని వాటిని రసం పిండుకున్నానండి. మనకి ఒక 2 నిమ్మకాయలు అయితే సరిపోతాయండి ఈ సైజువి. చక్కగా నిమ్మరసం పిండుకున్నాక మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. ఒక 3 రోజుల పాటు మనం పక్కన పెట్టేస్తే కాలీఫ్లవర్లోంచి నూనె అనేది చక్కగా బయటకి వస్తుందండి. చూసారు కదా, మనం థర్డ్ డే నేను ఇక్కడ మూత ఓపెన్ చేసి మరొకసారి తిప్పుతున్నానండి. చూడండి, మనకి నూనె అనేది చక్కగా పైకి తేలింది. మళ్ళీ ఒకసారి పచ్చడి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మీరు ఒకసారి ఉప్పు చూసుకోండి. మీకు కనుక ఉప్పు ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే ఉప్పుడు యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయిందండి. ఇప్పుడు మనం ఈ పచ్చడిని చక్కగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవడమేనండి. మనకి ఇది ఈజీగా 4 to 5 months పాటు స్టోర్ ఉంటుందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనం కాలీఫ్లవర్ నిల్వ పచ్చడిని ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. రేపు మరి ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను.